ఈవోఏల ఐక్యత ఉద్యోగ భద్రత ఈవోఏల ఐక్యత ఈవోఏల ఐక్యత ఈవోఏలకు వేతనం చెల్లించాలి ఈవోఏలకు చెల్లించాలి ఉద్యోగులుగా గుర్తించాలి ఉద్యోగులుగా గుర్తించాలి ఈవోఏల ఐక్యత వర్ధిల్లాలి ఈవోఏల ఐక్యత చెల్లించాలి చెల్లించాలి గుర్తించాలి సైడ్ను మంచి ఉంటుంది ఇక్కడ నుంచి మనకి టెంటెన్స్ దగ్గర బాగుంటుంది. వివోఏలకు కనీస వేతనం వివోఏలకు కొనసాగిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మాధవి. మేము తానాకలాన్ వివోఏగా గత 2004 నుంచి 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మాకు సంస్థ ప్రారంభం అంటే మీ సంఘాలు మహిళలను గుర్తించి అర్హత గల సభ్యుల మహిళలను గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేసినాము. ప్రతి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సర్వేలో మేమందరం పాల్గొంటాము. మాకు ఇప్పటివరకు కనీస వేతనం లేదు. మేము సంస్థ ప్రారంభమైన నుంచి 250 రూపాయలకే వివో నుంచి గ్రామ సంఘాల నుంచి తీసుకొని పనిచేసినాము. అన్ని రకాల సర్వేలు మాతో చేయిస్తుంటారు. మేము ఐహెచ్ఎల్ సర్వే, పెన్షన్ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే, వికలాంగుల సర్వే మరియు ఎలక్షన్ డ్యూటీ అన్నిట్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పనులలో మెయిన్గా ఇందిరమ్మ ఇండ్లలో కూడా మేము ఒక కమిటీ మెంబర్గా గుర్తించి వాళ్ళ ద్వారా మేము అర్హత గల సభ్యురాన్ని ఇందిరమ్మ ఇండ్లకు సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ చీరల పంపిణీలో కూడా మేము ప్రతి దాంట్లో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పనిలో కూడా మేము భాగస్వామ్యం అవుతున్నాం. మాకు రీసెంట్గా బిఎల్ఓ డ్యూటీలు కూడా వేయడం జరిగింది. మరియు జేజేబీవై, పిఎంఎస్బీవై ఇవన్నీ అర్హత గల సభ్యులను గుర్తించి ఇన్సూరెన్స్ చేయించడంలో కూడా తోడ్పడ్డాం మేము. కానీ మాకు ఎటువంటి బీమా లేదు. మేము ఉదయం లేచి నుంచి రాత్రి వరకు సభ్యులతోటే మేము పని చేయగలుగుతున్నాం. కానీ మాలో ఏదన్నా జరిగితే మాకు ఇన్సూరెన్స్ అనేది లేదు, ఆరోగ్య భద్రత లేదు ఇప్పటివరకు. మాకు కనీస వేతనము ఇంతకుముందు సీతక్క గారు ఏమన్నారంటే మీకు కనీస వేతనం 26,000 లేదు, మీకు మా ప్రభుత్వం ఏర్పడ్డాక మేము మీకు ఏదో విధంగా మీకు కనీస వేతనం కాకుండా గౌరవ వేతనం కాకుండా మీకు కనీస వేతనం చేయిస్తాము అని మాకు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఏమీ లేదు. మరి ఇచ్చిన హామీ ప్రకారం నెరవేరుస్తారనేసి మేము సమ్మెకు దిగడం జరిగింది. వివోఏలో కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ రావాలి మాకు, మరియు సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, అర్హత గల వివోఏలకు సీసీలుగా పదోన్నతులు ఇవ్వాలి. మాకు ట్యాబు మేము ఏ వర్క్ అయినా కానీ మేము మొత్తం మా మొబైల్లో చేయడం జరుగుతుంది. మాకు ఇంటర్నెట్ సౌకర్యం లేదు. మా ద్వారానే మేము మేము బ్యాలెన్స్ వేసుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి మాకు ట్యాబ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. జీవో 58ని సవరించాలి. మా డిమాండ్స్ ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఇస్తారని ఆశిస్తూ సమ్మెకు దిగడం జరిగింది. మేము సమ్మె కొనసాగిస్తున్నది 2వ రోజు. మాకు మా డిమాండ్ గవర్నమెంట్ తొందరగా స్పందించి మమ్మల్ని మా అభిప్రాయాలను గమనించి మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలని ఈ ప్రభుత్వంని మా సమ్మె నుండి కొనసాగిస్తూ ఉంటాం. మీరు ఒప్పే వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాం. కూడా మేము సమ్మె కొనసాగిస్తాం. ప్రభుత్వం